నిండుముక్కల గ్రామానికి చెందిన జంజనం కోటేశ్వరరావు నుండి నాకు ప్రాణహాని ఉందని అతని నుండి నన్ను రక్షించుకోవాలంటూ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తెనాలి గ్రామానికి చెందిన కన్యకంటి దినకర్ రవీంద్రనాథ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవసరానికి డబ్బులు వాలని 2021 డిసెంబర్లో 18 లక్షలు నా వద్ద తీసుకున్నాడని తెలిపారు. అతనిని డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే నా వద్ద లేవు, నా వద్ద ఉన్నప్పుడు ఇస్తాను, అప్పటి వరకు నన్ను అడగవద్దంటూ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు న్యాయం చేయమని పలువురు పోలీసులు ఉన్నతాధికారులు కలిసి ఇప్పటి వరకు ఎవరూ న్యాయం చేయలేకపోయారని వాపోయారు. నా వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు. ఈ వయసులో అతని వద్ద డబ్బులు ఇవ్వమని ఎన్నోసార్లు అడిగాను, అయినా అతను నన్ను కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరిగా గుంటూరు జిల్లా ఎస్పీని కలవటం జరిగిందని, ఎస్పీ నాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వర్క్ చేసి రిటైర్ అయి ఉన్నాను. ఒకే ఒక వ్యక్తి సామాన్యుడు 5వ క్లాస్ తప్పాడు, తెలుగులో సంతకం పెడతాడు. అతని పేరే జంజనం కోటేశ్వరరావు, నిడుబుక్కల గ్రామ నివాసి, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా. ఇతను ఎన్ని పాఠశాలలో రావణాసురుడు 10 తలకాయలాగా 100 తలకాయలాగా అనేక రకాలుగా చీటర్గా ఉండి సామాన్యుల్ని మోసం చేస్తూ 5 కోట్ల రూపాయల దాకా ఇప్పుడు జనం దగ్గర ఆడి బాధితులు 10-15 మంది బాధితుల దగ్గర ముడికం తీసుకొని తిప్పుతూ, అదేమంటే వ్యవస్థలు ఏం చేయలేవు, పోలీసులు సివిల్ కేసు కాబట్టి ఏం చేయరు అనే ధైర్యంతో, రాజకీయ నాయకులు ఏం చేయరనే ధైర్యంతో ఆ డబ్బుల్లో నుంచి కొద్దిగా వాడుతూ పెట్టాల్సిన కాడ ఖర్చు పెడుతూ విపరీతంగా రాజకీయ ప్రచారం చేసుకుంటూ రాజకీయ పార్టీ స్థాపించానని చెప్పేసి ఏఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ఆంధ్ర రాష్ట్ర సమితి అని తెలంగాణ టీఆర్ఎస్ని కాపీ కొట్టి మంగళగిరిలో లోకేష్ బాబు గారి మీద లాస్ట్ ఇయర్ పోటీ చేసి ఘోరంగా ఓడిపోయి డిపాజిట్లు కూడా తెచ్చుకోకుండా, అతని ఉద్దేశం ఏంటంటే కనీసం ఎలక్షన్ చివరిలో జగన్ గారికో చంద్రబాబు గారికో పార్టీ నమ్ముకుందాం అనుకున్నాడు. ఎవరో అతని వెంక చూడలేదు, ఇడిగా పలుకుబడి లేదని చెప్పేసి ఇప్పుడు ఆ రకంగా ఓడిపోయిన తర్వాత అతని ఇంటి ముందు కూర్చొని నిడుముక్కల్లో ఓల్డేజ్ పెన్షనర్స్ని, వృద్ధుల్ని, లేడీస్ని, జెంట్స్ని పోగు చేసి రోజు 200 రూపాయలు ఇచ్చి మధ్యాహ్నం భోజనం పెట్టి రిలే నిరాహార దీక్షను పెడుతూ చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు. మీరు భూములు ఇవ్వద్దు, 2 పెడతా, ఆయన రాజధాని కట్టడు, ఇస్తే 1 కోటి రూపాయలు అడగండి, తర్వాత ఎట్టపోతే మనకెందుకు, రైతు కూలీలు ఇంత అడగండి, రైతులు ఇంత అడగండి అని చెప్పేసి ఒక రేట్లు పెట్టి రైతులందరినీ పిలిచి రెచ్చగొడుతున్నాడు. ఇతనికి రావట్లేదు కాబట్టి సరిపోతుంది, అతను వచ్చేటడితే పబ్లిక్ రైతులు వచ్చేటడితే ఇతను మంచోడని. పరిస్థితి ఏమిటి, రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉంటే ప్రజలు ఏమవ్వాలి, ప్రస్తుత కూటమి గవర్నమెంట్ ఏమవ్వాలి, వాళ్ళు పట్టించుకోక, ఎవరు పట్టించుకోక, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోకపోతే ఏంటి పరిస్థితి? నాకు వ్యక్తిగతంగా నాకు 60 లక్షల దాకా బాకీ ఉన్నాడు. అందుకని చెప్పేసి నేను కూడా ఇతని దుశ్చర్యలను ఖండిస్తూ అతని ఇంటి ముందు టెంట్ వేశాను. ఈ నెల 9వ తారీఖున 10వ తారీఖు టెంట్ వేసిన తర్వాత నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గట్టిగా అడిగితే అప్పుడు వాటంటూ మాటంటూ పీకారు. మాదెందుకు పీకారండి, మాది ప్రజాస్వామ్యబద్ధంగా మేము వేసాం కదా అంటే సమన్యాయం అన్నారు. అది కూడా తగదు, మేము టెంట్ వేసి ఇంటి ముందు దీక్ష చేస్తాము, మాకు రావాల్సిన డబ్బుల కోసం మేము పోరాడతాము, ప్రభుత్వం కూడా మాకు అండగా ఉండాలి. నేను ఈరోజు ఎస్పీ గారిని కలిసి ఇతని యొక్క కేసులు పలు పాఠశాలలో ఉన్నాయి, ఇతని యొక్క విషయాలు ఇటు గవర్నమెంట్ మీద